లేవ్యకాండము 1వ అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యునుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని, పావురపు పిల్లల్లో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదెను వేయి చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. లేవ్యకాండము 2వ అధ్యాయము. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు, చేరెడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని, నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను.
నీవు అర్పించున్నది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలైనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. లేవియ కాండము 3వ అధ్యాయము. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వంతటిని 2 మూత్రగ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రెమేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని 2 మూత్రగ్రంథులను వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్రగ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించున్నది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని 2 మూత్రగ్రంథులను వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును 2 మూత్రగ్రంథుల పైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ.